ఆస్కర్ అవార్డు చేశారు. ఆస్కర్ అవార్డు కొడుతుండు అంతే అంతే. రాచకం బ్రో. మాస్ జాతర వస్తారు మీరు. మాస్ జాతర చూస్తారు. ఊరమాస్ జాతర చూస్తారు. మాస్ జాతర వస్తారు థియేటర్లో. మాస్ జాతర ఒక్కొక్క సీన్కి మైండ్ అవుతుంది లోపల. బుర్రా పాడు బ్రో. మైండ్ బ్లోయింగ్ బ్రో. ఒక్కొక్క సీన్కి అందరికి చూడడం పైన ఒక్కొక్క సీన్కి అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి చెప్తున్నా. అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి మనం ఎంత ఇచ్చేదారు తక్కువేనా. రాజమౌళి అన్నారు అల్లు అర్జున్ గారు గిఫ్ట్ అని చెప్పేసి మనకి. ఆయన ఏ మూర్తి అన్నారో కానీ ఆయన నిజంగా గాడ్ గిఫ్టెడ్ అన్న. గాడ్ గిఫ్టెడ్ అయినా మనకి. అందరికి సినిమా సమాధానం అన్న. అందరికి ఈ సినిమా సమాధానం అందరికి. సూపర్ ఉంది సినిమా. మెంటల్ జాతర ఫైట్ మాత్రం గూస్ బాంబ్స్ తోటి చచ్చిపోయేలా మన నర్వస్ సిస్టమ్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది మొత్తం గూస్ బాంబ్స్ తోటి. అట్లా ఉంది సినిమా. సూపర్ ఉంది సినిమా. మన ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆన్సర్ ఎక్కువనే ఉంటుంది. సింపుల్ క్రాస్ అవుతాయి. రికార్డ్స్ పక్క బ్రేక్ అవుతాయి. అంటే 3 years తర్వాత వస్తున్న అల్లు అర్జున్ సినిమా కదా, అంటే ఫ్యాన్స్ ఆకలి తీర్చినట్టేనా మరి? సూపర్ అన్న. సూపర్ మామూలు కాదు. ఆయన ఎంట్రీ మాత్రం తోపన్న. పాటలు చాలా అంటే దానికంటే ఇది బాగుంది. కానీ బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ అయితే కొంచెం ఓవర్గా ఉన్నాయి. అంటే ప్రిడిక్టబుల్ చేయలేము. కాకపోతే ఓవర్ అనిపిస్తుంది అంతే. చూడొచ్చు. 3 సంవత్సరాలు వెయిట్ చేసినాం. ఇవాళ మాత్రం తోపిగా ఒక్కసారి బాయ్ కనబడరు అనుకో ఆగం. ఇంకా సూపర్ అన్న. ఇంకా పోస్ట్ పోన్ మంచిగానే చేసిండు. పోస్ట్ పోన్ చేస్తే మంచి పని చేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. 3 ఉంటుందన్న. బట్ కన్ఫామ్గా చెప్పలేము ఉంటుందా ఉండదా అనేసి. సినిమా మాత్రం సూపర్ అన్న. చాలా మంది కొంచెం ట్రోల్ చేసిన వాళ్ళకి, నెగిటివ్ చేసిన వాళ్ళకి అన్న ట్రోల్ చేసిండంటే మనోడు బయటకు వెళ్ళి ఎలక్షన్లో ప్రచారం చేసిండు. దానివల్ల కొంచెం నెగిటివ్ అయింది. కానీ సినిమా మాత్రం సూపర్ అన్న. థియేటర్స్ ఎవరున్నా మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. 4 ఇస్తాం. నార్మల్గా అయితే 3 ఇస్తారు కానీ మేమైతే 4 ఇస్తాం ఫ్యాన్స్ కాబట్టి. జై బండి. చాలా బాగుంది. లోపల ప్రతి షాట్ ప్రతి సీన్ చాలా మైండ్ పోతుంది. లోపల వేరే 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 ఉంది సినిమా మొత్తం. సీన్ అనుకో ఒక్క మాట చెప్తున్నా నెగిటివ్ టాక్ ఇచ్చిన పల్లెంట అంతా బాగుందన్న. అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట చెప్తున్నా. రెండో మాట ఇప్పటివరకు రాజమౌళి స్టార్ చేస్తే సెల్ఫ్ మేడ్ స్టార్ అల్లు అర్జున్ అంతా బాగుందన్న. ఇప్పటివరకు అయితే గూస్ బాంబ్స్ అంటే గూస్ బాంబ్స్. సెకండ్ హాఫ్ అందరు ఏమంటున్నారు అంటే కేజీఎఫ్ టైప్ ఉంది ఏమంటున్నారు. కేజీఎఫ్ దానికి దీనికి సంబంధమే లేదా. కేజీఎఫ్ నుంచి ఉంది. కేజీఎఫ్ కూడా పడిపోతుంది. అంతా బాగుందన్న. తగ్గేదే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే మెంటల్ వస్తుంది. అర్థం కాక మళ్ళీ ఇంకొకసారి అంతా బాగుంది. ఎడిక్ట్ అవుతుంది. 3 గంటలు కదా సినిమా. అన్న ఇప్పుడు 3 గంటల స్టోరీ అని అంటే లాగ్ అట్లా ఏం లేదన్న. స్టోరీ తగ్గట్టే లాగ్ ఉంది. అది దానికి అట్లా పెడితేనే సీన్స్ అయినా అంతే మంచిగా ఉంటేనే సినిమా బాగుంటుంది. ఇంత గూస్ బంప్స్ రావడం దానివల్లనే నా 3 గంటలు అంటే అట్లా ఏం లేదు. సినిమా అయితే ఓవరాల్ గా సూపర్. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? అన్ని A to Z అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్న. మనం లెక్కల మాస్టర్ కి లెక్కలు పెడతామా అన్న. బ్లాక్ బస్టర్ కాదు. ఇప్పటివరకు ఆస్కార్ కూడా ఇదే పోతుంది. అంతా బాగుంది. ఇంకా శ్రీలీల మొత్తం అంతా కిస్ అన్నట్టుంది. మొత్తం కిసే. జాతర ఎపిసోడ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన హైప్ ఎలా ఉంది సినిమా? టూ గుడ్. చింపేసినారు. కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది మరి? అల్లు అర్జున్ గారు 3 years తర్వాత వస్తుంది మూవీ కదా, ఎలా ఉంటుంది? బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంటే డైరెక్షన్ ఇంకా ఇంప్రూవ్. 2 అంటే 1+2 అన్న. అన్నీ బాగున్నాయి ఆనెస్ట్లీ. శేఖావత్ని వేసేస్తాడా? ఇట్లా స్పాయిలర్స్ ఇవ్వం మేము. అట్లా స్పాయిలర్స్ మూవీ అయితే బాగుంది. చాలా బాగుంది. ఎంత రేటింగ్? నాకు తెలిసి అయితే నేను ఇప్పుడు దాకా అనే బాహుబలి దారికంటే కాదు తెలుగు సినిమా. తెలుగు అంతే. తెలుగు ఫిలిం అంతే. బాహుబలి అది ఇది కాదు. ఆ వర్షం వేరు ఈ వర్షం వేరు. బాబు పూనకాలంటే అసలు చెప్పలేమన్నా. మాటలు అయితే చెప్పలేం అసలు బాబు. సెకండ్ హాఫ్ చీర కట్టుకొని అమ్మవారి ఆశ్రమం వస్తాడన్నా. అమ్మో మైండ్ పోయిందంటే. మైండ్ పోయింది.
పాటలు బానే అమ్మలేకేసి అన్నా జాతర ఫైట్ కి గుర్తు వాలిపోయాను బ్లాక్ బస్టర్ అల్లు పర్ఫార్మెన్స్ చంపేసింది అసలు క్రేజీ నా మామూలే మెంటల్ ఎక్కిపోతుంది రప్పా రప్పా సూపర్ మూవీ పోతారు మొత్తం పోతారు లోపల అందరూ సూపర్ సూపర్ అందరు బాగున్నారు అసలు ఒక్క పాయింట్ లో కూడా మనకి చూడాల్సిందే అసలు అదైతే ఇంకా మైండ్ బ్లోయింగ్ అన్న అసలు సూపర్ మూవీ అయితే ఇండస్ట్రీ హిట్ ఇండస్ట్రీ హిట్ 1000 crores పక్కా 1000 crores పక్కా లాస్ట్ ఫైట్ చూస్తే మెంటల్ ఎక్కిపోయింది బ్యాట్ చిరిగింది సీట్లో కూర్చోలే ట్రోల్ చేసే సినిమా చూడవచ్చు 700 కాదు 1000 రూపీస్ పట్టి చూస్తాం మళ్ళా చూస్తాను నేను సూపర్ సూపర్ రాజు పుష్పరాజ్ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఇన్స్టాలేషన్ నిజంగా మనం తెలుగు వాళ్ళం గర్వపడే సినిమా నిజంగా చెప్తున్నా తెలుగు అలా పని అలా తగ్గలే అందుకోసమే రిలీజ్ చేసిండు అన్ని పని బయట ప్రవాస్ అయినా సూపర్ 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 ఎవడైనా సెకండ్ హాఫ్ సీట్లో కూర్చుంటే హైలైట్ అంటే జాతర ఎపిసోడ్ ఎలా ఉంది మిగతా excellent I have never seen such a film in my whole life. Excellent dialogue delivery, everything. Allu Arjun's appearance, everything is awesome. Super 1000 crores. I think it's more than that. 1000 crore incoming 1000 crore ఎలా అనిపించింది బాగుంది ప్లీజ్ జాతర ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి అంటే ఫైట్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగుంది ర్యాంపేజ్ ఉంటుంది అల్లు అర్జున్ గారి ర్యాంపేజ్ వర్త్ ద హైప్ 1000 crores అలా చెప్తున్నారు కదా వస్తాయి మరి కలెక్షన్ నాకు అంత ఎస్టిమేషన్ తెలియదు కానీ చాలా బాగుంది చాలా బాగుంది ఫిల్మ్ ఎలా అనిపించింది మా బాగానే ఉందా బాగుందా నచ్చిందా చాలా బాగుంది బ్రో సినిమాలో